హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ విత్ వెంకట్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇన్పుట్ ద్వారా యూజర్ నేమ్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్లో ఇన్పుట్ కోసం మనం స్కానర్ ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు స్కానర్ ఫంక్షన్ వాడి యూజర్ నేమ్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నేను ముందుగా టర్బో సి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, టర్బో సి ఓపెన్ అయింది. చూడండి, ఇప్పుడు ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ రాస్తాను. క్యాప్ సి ఆఫ్ 100 printf enter your name scanf percentage s ampersand c printf your name is percentage s c. సో ఇంతేనండి, సింపుల్ ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్యారెక్టర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇది ఒక క్యారెక్టర్ ఎరే అండి. దాని లెంత్ 100. సో మనం ఎంత పెద్ద నేమ్ ఇచ్చినా కానీ సరిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని రన్ చేసామో డిస్ప్లే మెసేజ్ కనపడుతూ ఉంటుంది. ఏమనంటే ఎంటర్ ఎవర్ నేమ్ అని. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, అతని నేమ్ ఎంటర్ చేస్తాడు. అతని నేమ్ ఎంటర్ చేయగానే ఇప్పుడు స్కానర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ నేమ్ని రీడ్ చేసుకొని సి అనే ఏరియాలో స్టోర్ చేసుకుంటుంది. అంతేనండి. దాని తర్వాత మరొక ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తాను. ఇక్కడ ఏంటంటే ఆ స్టోర్ చేసిన నేమ్ని మనం చూపిస్తున్నాం. ఎవర్ నేమ్ ఈజ్, ఆ నేమ్ ఎందులో స్టోర్ అయ్యింది, సిలో స్టోర్ అయ్యింది. కాబట్టి నేను సి పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసి రన్ చేసి చెక్ చేద్దాం. సో కంపైల్ ఎలా చేయాలి, ఆల్ట్ F9, ఎర్రర్స్ లేవు, వార్నింగ్స్ లేవు. నెక్స్ట్ కంట్రోల్ F9. సో కంట్రోల్ F9 క్లిక్ చేయగానే ఏమడుగుతుంది, ఎంటర్ ఎవర్ నేమ్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వెంకట్ అని టైప్ చేశాను. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేయగానే ఏమొచ్చిందండి, నెక్స్ట్ మెసేజ్ యువర్ నేమ్ ఈజ్ వెంకట్. సో నేను ఏమైతే ఎంటర్ చేశానో అది మళ్ళీ మనకు రిటర్న్ వచ్చింది. సో ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో కస్టమర్ నేమ్ని అలాంటి యూజర్ నేమ్ని మనం రీడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.